question, students. The depletion layer across a P plus N junction lies mostly in the P plus region, mostly in the N region, equally in both P plus and N regions, entirely in the P plus regions. Students, మనం W depletion layer width కి డోపింగ్ కాన్సంట్రేషన్కి రిలేషన్ తెలుసమ్మా. ఏంటంటే width is always directly proportional to 1 by doping concentration. ఓకే, సో ఒక సెమీకండక్టర్కి డోపింగ్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటే దెన్ ఆ సెమీకండక్టర్లో డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది చాలా తగ్గిపోతుంది. ఒకవేళ ఇది లైట్లీ డోప్డ్ సెమీకండక్టర్ అనుకోండి, అప్పుడు అక్కడ డిప్లీషన్ రీజన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. దట్ ఈస్ P ప్లస్ N అన్నారమ్మా. ఒక పిఎన్ డయోడ్ తీసుకుందాం. P ప్లస్ అంటే ప్లస్ రెఫర్స్ హెవీలీ డోపింగ్, హెవీలీ డోప్డ్ రీజియన్. సో ఎన్ టైప్ సెమీకండక్టర్ అనేది మీడియంలీ డోప్డ్ ఆర్ లైట్లీ డోప్డ్, బట్ P ప్లస్ P టైప్ సెమీకండక్టర్ అనేది మాత్రం హెవీలీ డోప్డ్ సెమీకండక్టర్ అమ్మా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ P ప్లస్, దిస్ ఈజ్ N. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. మోస్ట్లీ ఇన్ ద P ప్లస్ రీజియన్, దీన్ని బేస్ చేసుకొని P ప్లస్ హెవీలీ డోప్డ్ కాబట్టి ఇక్కడ డిప్లీషన్ రీజియన్ విడ్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది. P టైప్ సెమీకండక్టర్లో నెగిటివ్ అయాన్సే, బట్ విడ్త్ అనేది మారిపోతుంది, తగ్గుతుంది. ఎందుకంటే హెవీలీ డోప్డ్ కాబట్టి, డోపింగ్ కాన్సంట్రేషన్ ఎక్కువ కాబట్టి విడ్త్ అనేది తగ్గిపోతుంది. సిమిలర్లీ ఎన్ టైప్ సెమీకండక్టర్ అనుకోండి, లైట్లీ డోప్డ్ సెమీకండక్టర్ కదా, P ప్లస్తో కంపేర్ చేస్తే, హెన్స్ యూ విల్ గెట్ మోర్ డిప్లీషన్ లేయర్ విడ్త్. సో హియర్ వీ విల్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ ions, positive ions, like this, students, this way. Okay, this one, students. Next question చూద్దాం. Depletion layer across a P plus N junction lies mostly in the P plus region. అవునా? కాదు కదా, చాలా తక్కువ ఉంది కదా. This WP and this is WN is very less kada. WP less than WN. So option 1 correct kaadu. Mostly in the N region, yes. Maximum W, like W anedi total ga N type semiconductor lone undi kada. Option 2 is correct answer. Equally both P and N, P plus and N regions equal ga unda? No, wrong answer. Entirely in the P plus regions, yes. No, that is wrong. Mottham P plus lo untunda, undadu kada. No, this one, students. Hence the answer is option 2. Okay, next question. With the increase of reverse bias in a PN diode, the reverse current decreases, increases, remains constant, may increase or decrease depending upon doping. Students, మళ్ళీ చెప్తున్నాం, ఇదే సిరీస్లో కూడా చెప్పా. మైనారిటీ క్యారియర్స్ కరెంట్ అనేది, మైనారిటీ క్యారియర్స్ అనేటివి ఓన్లీ టెంపరేచర్ పైన మాత్రమే డిపెండ్ అవుతాయి. వోల్టేజ్ పైన, డోపింగ్ పైన, వాటిపైన వీటిపైన డిపెండ్ అవ్వవు. రిమెంబర్ దిస్ పాయింట్. హెన్స్ రివర్స్ బయాస్లో రివర్స్ కరెంట్ అనేది డ్యూ టు మైనారిటీ క్యారియర్స్ వల్లనే కదా. ఎస్, మైనారిటీ క్యారియర్స్ అనేటివి ఓన్లీ టెంపరేచర్ పైన మాత్రమే డిపెండ్ అవుతాయి. హెన్స్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ రివర్స్ బయాస్ ఇన్ ఏ పిఎన్ డయోడ్, ద రివర్స్ కరెంట్ ఈజ్ రిమైన్స్ కాన్స్టాంట్. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ గురించి మాట్లాడలేదు, దట్టు వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నారు, అప్పుడు కరెంట్ ఇంక్రీజ్ అవుతుందా అంటే కాదు. రివర్స్ బయాస్లో కరెంట్ అనేది మైనారిటీ క్యారియర్స్ వల్లనే ఉంటుంది. మైనారిటీ క్యారియర్స్ ఓన్లీ టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల మాత్రమే చేంజ్ అవుతాయి.
వోల్టేజ్ చేంజ్ అయితే రివర్స్ లైక్ మైనారిటీ క్యారియర్స్ అనేటివి చేంజ్ అవ్వవు, కాన్స్టాంట్గానే ఉంటాయి. అందువల్ల రివర్స్ కరెంట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఒకవేళ మిమ్మల్ని టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రివర్స్ కరెంట్ ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, ఇంక్రీజెస్. ఓకే, మీకు ఈవెన్ కరెక్ట్గా కూడా తెలుసు, వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫర్ ఎవ్రీ 10 degree రైజ్ ఇన్ టెంపరేచర్ reverse saturation current becomes doubles. Okay, now next question, 11th question. When a diode is forward biased, the recombination of free electrons and holes may produce heat, light, radiation, all of the above. Students, semiconductors మనకి 2 types ఉన్నాయి. ఏంటంటే అవి ఎనర్జీ మొమెంటమ్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఏంటంటే డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్, ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్. ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్లో రీకాంబినేషన్ వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ సిలికాన్, జర్మేనియం. అదే డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్స్లో రీకాంబినేషన్ వల్ల లైట్ అనేది జనరేట్ అవుతుంది. లైట్, రేడియేషన్ అంతా ఒకటే కదా, లైట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని ఒక డయోడ్ అన్నారే కానీ అది సిలికాన్ డయోడ్ అని చెప్పలా, అది గ్యాలియం ఆర్సినైడ్ డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ డయోడ్ అని చెప్పలా, డయోడ్ అని అన్నారు. కాబట్టి అది ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ అయి ఉండొచ్చు, డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఫ్రమ్ ద ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎందుకంటే ఒకవేళ సిలికాన్ డయోడ్ అన్నారనుకోండి, లేకపోతే ఇండైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టర్ డయోడ్ అన్నారనుకోండి, దెన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలా కాదు, విన గ్యాలియం ఆర్సినైడ్ పిఎన్ డయోడ్ అన్నారనుకోండి, దెన్ లైట్, రేడియేషన్ కరెక్ట్ ఆన్సర్స్. ఏ డయోడ్ గురించి చెప్పలేదు కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్, నోట్ ఇట్ డౌన్. Hi students, start చేద్దామా? Yes. Next question students. The IV characteristics of 3 types of diodes at the room temperature made of semiconductors X, Y and Z are shown in figure. Assume that the diodes are uniformly doped and identical in all respects except their materials. If EGX, EGY, EGZ are the band gaps of X, Y and Z respectively, then EGX greater than EGY greater than EGZ, are they equal, or EGX less than EGY or less than EGZ? None of the above. What is the correct answer? We want to find out students. It is somewhat a typical advanced question. I can say like that. Ala cheppagalanu. స్టార్ట్ చేద్దామా? ఎస్ స్టూడెంట్స్, మనకి ఇచ్చిన క్వశ్చన్లో విఐ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారమ్మా. ఇప్పుడు మీరు విఐ క్యారెక్టరిస్టిక్స్ గమనించినట్లయితే కర్వ్ ఎక్స్, మెటీరియల్ ఎక్స్, కట్-ఇన్ వోల్టేజ్ వచ్చేసి చాలా తక్కువ అమ్మా. వి గామా ఈజ్ వెరీ లెస్. సిమిలర్లీ జెడ్ మెటీరియల్ మీరు చూస్తే కట్-ఇన్ వోల్టేజ్ కొంచెం ఎక్కువ అమ్మా. అంటే ఉన్న 3లో దిస్ ఈజ్ ద హైయెస్ట్ వన్. సో ఐ కెన్ సే వి గామా ఆఫ్ ఎక్స్ మెటీరియల్ ఈజ్ లెస్ దాన్ వి గామా ఆఫ్ వై మెటీరియల్ లెస్ దాన్ వి గామా ఆఫ్ జెడ్ మెటీరియల్. This is the one from the graph what we understood. This one. మనం సిలికాన్, జర్మేనియం విఐ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. This one. Germanium 0.3 volts, 0.7 volts silicon. This one students. ఇప్పుడు వీటి కట్-ఇన్ వోల్టేజెస్ జర్మనీకి తక్కువ, సిలికాన్కి ఎక్కువ. ఇక్కడ వీళ్ళు ఎనర్జీ గ్యాప్ అడిగారు కాబట్టి ఎనర్జీ గ్యాపే చెక్ చేద్దాం.
What is the energy gap of germanium? Obviously at room temperature it is 0.71 electron volt. And what is Eg of silicon? It is around 1.11 electron volt. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ద ఎనర్జీ గ్యాప్ ఆఫ్ జర్మేనియం ఈజ్ లెస్ దాన్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ సిలికాన్, అంతే కదా. ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి కట్ ఇన్ వోల్టేజ్ తక్కువ అమ్మ. ఇక్కడ మనకి ఏంటి, వి గామా ఆఫ్ జర్మేనియం లెస్ దాన్ వి గామా ఆఫ్ సిలికాన్. సో జర్మేనియంకి ఎనర్జీ గ్యాప్ తక్కువ కాబట్టి కట్ ఇన్ వోల్టేజ్ తక్కువ, సిలికాన్కి ఎనర్జీ గ్యాప్ ఎక్కువ కాబట్టి కట్ ఇన్ వోల్టేజ్ ఎక్కువ. సింపుల్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఒక మెటీరియల్కి ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటే కట్ ఇన్ వోల్టేజ్ తక్కువ, ఒక మెటీరియల్కి ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంటే దానికి కట్ ఇన్ వోల్టేజ్, దానికి కావాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్ ఎక్కువ. మీరు ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తేనే మీకు సఫిషియంట్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ ఇప్పుడు మీరే చెప్పండి, అంతా అయిపోయింది, సినిమా అయిపోయింది, చెప్పండి రేటింగ్ మీరే చెప్పండి. సింపుల్. ఫస్ట్ వై మెటీరియల్కి కట్ ఇన్ వోల్టేజ్ తక్కువ కాబట్టి మెటీరియల్ లైక్ ఎక్స్ మెటీరియల్కి కట్ ఇన్ వోల్టేజ్ తక్కువ కాబట్టి ఆ మెటీరియల్కి ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది. మెటీరియల్ జెడ్కి కట్ ఇన్ వోల్టేజ్ ఎక్కువ, ఎందుకంటే దానికి ఎనర్జీ గ్యాప్ ఎక్కువ కాబట్టి. సో ఈజీజెడ్ ఈజ్ ద మ్యాక్సిమం వన్, ఈజీఎక్స్ ఈజ్ ద మినిమం వన్. సో ఫ్రమ్ ద ఆప్షన్స్ ఏది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3. దిస్ వన్ స్టూడెంట్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్టూడెంట్స్. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఇచ్చారు, నెక్స్ట్ టైం టెంపరేచర్ రివర్స్ సాచురేషన్ కరెంట్ అడగచ్చు, టెంపరేచర్ ద్వారా అడగచ్చు. ఎలా చూద్దాం. ఇప్పుడు విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్ విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్ అంటే ఇదమ్మా ఫార్వర్డ్ బయాస్లో. అదే రివర్స్ బయాస్లో ఎలా ఉంటుంది చూద్దాం. రివర్స్ బయాస్లో రివర్స్ సాచురేషన్ కరెంట్ ఉంటుంది. ఎస్, లెట్ us డ్రా ఇట్లా పిఎన్ డయోడ్. దిస్ ఈజ్ రివర్స్ వోల్టేజ్, దిస్ ఈజ్ రివర్స్ కరెంట్ ఐఆర్. సో రివర్స్ బయాస్ అన్నప్పుడు డ్యూరింగ్ రివర్స్ బయాస్ ద డయోడ్ కరెంట్ ఈజ్ డ్యూ టు మైనారిటీ క్యారియర్స్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అప్లైడ్ వోల్టేజ్. మీరు ఏదో అప్లైడ్ వోల్టేజ్ చేంజ్ చేస్తే రివర్స్ బయాస్లో డయోడ్ కరెంట్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే కరెంట్ అనేది అక్కడ మైనారిటీ క్యారియర్స్ వల్ల. మైనారిటీ క్యారియర్స్ ఓన్లీ టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది, వోల్టేజ్ పైన ఇంకొక ఫ్యాక్టర్ పైన డిపెండ్ అవ్వదు. సో రివర్స్ కరెంట్ ఇన్ రివర్స్ బయాస్ ఈజ్ కాన్స్టాంట్. ఇప్పుడు మనం మెటీరియల్ వైజ్ చూస్తే వీ నో I naught of silicon is less than I naught of germanium. This is nanoampere, this is microampere. Okay na students. Hence reverse bias lo silicon ki aithe current takku untundi. This one. This is I naught of silicon. జర్మేనియం కనుకోండి రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది, లైక్ దిస్. I naught of germanium. So according to this is the graph. This is for germanium, this is for silicon.
That's it, students. This is the VI characteristics of PN diode during forward bias, during reverse bias, and with respect to energy gap change aithe VI characteristics ela untayi ante this one. That's it. Okay now students, in addition to the topic, in addition to the question, we will try to learn few more topics. Adentante temperature and reverse saturation current, temperature and diode voltage. Students, ఇక్కడ ఎనర్జీ గ్యాప్ తీసుకున్నాం, మెటీరియల్ తీసుకున్నాం, ఇప్పుడు టెంపరేచర్ తీసుకుంటున్నాం. వాళ్ళు చెప్పారమ్మా, దీస్ ఆర్ ద VI characteristics of PN diode for various temperatures T1, T2, T3. These are the VI characteristics of a PN diode during forward bias. This one, students. Now identify the correct relationship. T1 less than T2 less than T3, or T1 is equals to T2 is equals to T3, or T1 greater than T2 greater than T3. So వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అమ్మా? These are the VI characteristics of PN diode during forward bias. Students, 300 degrees Kelvin దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మనం సిలికాన్ మెటీరియల్ తీసుకుంటే కట్ ఇన్ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందామమ్మా 0.7 volts. At T3 is equals to room temperature 300 degrees Kelvin. This one, students. ఇప్పుడు టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తాం, అప్పుడు డయోడ్ వోల్టేజ్ ఏమవుతుంది మనకి తెలుసు ఏంటి? ఫర్ ఎవ్రీ 1 degree రైజ్ ఇన్ టెంపరేచర్ డయోడ్ వోల్టేజ్ రెడ్యూసెస్ బై 2.5 millivolts. సో ప్రతి 1 degree సెంటీగ్రేడ్కి 2.5 millivolts తగ్గుతుందమ్మా. సపోజ్ నేను T2 310 degrees ఆఫ్ కెల్విన్ తీసుకున్నా అంటే టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 10 degrees. 10 degrees ఇంక్రీజ్ అయినప్పుడు టోటల్ వాల్యూ డయోడ్ వోల్టేజ్ కట్ ఇన్ వోల్టేజ్ ఎంత తగ్గాలి? అరౌండ్ 25 millivolts. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 0.7 minus 25 millivolt. millivolt, students, అంటే 25 millivolts తగ్గింది. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ డయోడ్ వోల్టేజ్ రెడ్యూసెస్, హెన్స్ ఆ కర్వ్ అనేది ఆరిజిన్కి దగ్గరగా మూవ్ అవుతుంది. యాజ్ ఇట్ మూవ్స్ నియరర్ టు ద ఆరిజిన్, స్టూడెంట్స్ మనం లెఫ్ట్ సైడ్ డ్రా చేయాలి. సో ఈవెన్ 310 నుంచి 320 degreesకి వెళ్ళామనుకోండి, దెన్ ఇక్కడ దిస్ వన్ విల్ బి 0.7 minus 50 millivolts. ఇక్కడ కంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 25, ఇక్కడి నుంచి ఇంకొక 25, టోటల్గా 0.7 minus 25 అమ్మ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ ద గ్రాఫ్స్ మూవ్స్ టువర్డ్స్ ద ఆరిజిన్. తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఆరిజిన్కి దగ్గరగా మూవ్ అవుతుంది. సో T1 will be the highest temperature, T2 will be the medium, T3 will be lowest. So students, T3 is lowest in option A. This one, students. So the correct answer is, oh sorry, not this one. So students, here T1 is the highest one, T3 is the lowest one. So T1 is the highest one, T3 is the lowest one. Option C is correct answer, students. Simple. Energy gap adigaru, next temperature adagachemo. This one, students. This is the one. Next మనం రివర్స్ బయాస్లో చూద్దాం. నౌ ఇన్ రివర్స్ బయాస్ ఇట్ ఈస్ లైక్ కాన్స్టాంట్ కరెంట్. వాళ్ళు ఏదో గ్రాఫ్ ఇలా ఇచ్చారమ్మా. దీస్ ఆర్ ద VI characteristics ఆఫ్
PN diode for various temperatures T1, T2, T3 ఇలా ఇచ్చారమ్మా. సో T1 మ్యాక్సిమం వాల్యూ ఎంత? దిస్ వన్, దిస్ ఈజ్ ద వన్. T2 మ్యాక్సిమం వాల్యూ ఎంత? దిస్ వన్. అండ్ T3 వాల్యూ ఈజ్ దిస్ వన్. సో స్టూడెంట్స్ హియర్ T3 టెంపరేచర్ దగ్గర రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. T2 టెంపరేచర్ దగ్గర రివర్స్ సాచురేషన్ కరెంట్ కొంచెం తగ్గింది. T1 టెంపరేచర్ దగ్గర రివర్స్ సాచురేషన్ కరెంట్ చాలా తక్కువ ఉంది. మనకు తెలుసు యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ reverse saturation current of a PN diode increases. For every 1 degree rise in temperature, reverse saturation current increases by 7%. For every 10 degree rise in temperature, reverse saturation current becomes doubles. So ఏదన్నా కానివ్వండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయిందమ్మా, ఇంక్రీజ్ అయింది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎక్కడైతే I0 ఎక్కువ ఉంటుందో అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు కదా. టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్లనే మీకు రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎక్కువ అయింది. సో T3 ఈజ్ ద హైయెస్ట్ టెంపరేచర్ బికాస్ I0 వాల్యూ ఈజ్ వెరీ హై అండ్ T1 ఈజ్ ద లోయెస్ట్ టెంపరేచర్. ఓకేనా స్టూడెంట్స్? సో డెఫినెట్గా మనం ఎలా చెప్తామంటే T1 లెస్ దాన్ T2 లెస్ దాన్ T3 ఇలా చెప్పచ్చమ్మా. నెక్స్ట్ టైం ఎగ్జామ్కి ఎనర్జీ గ్యాప్స్ బదులుగా టెంపరేచర్స్ ఇవ్వచ్చేమో, ఇలా గ్రాఫ్ ఇచ్చి చెప్పొచ్చేమో, ఫార్వర్డ్ బ్యాస్లో ఇవ్వచ్చేమో, ఎలా అన్నా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, నువ్వు రెడీగా ఉండాలి. క్వశ్చన్ ఇదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, క్వశ్చన్ ఇంకో విధంగా రావచ్చు. అవన్నీ నీకు తెలిసి ఉండాలి. అందుకనే ఈ సిరీస్లో బిట్స్ అండ్ బైట్స్లో క్వశ్చన్ ఆన్సర్ కాదు, అంతకు మించి, ఐ ప్రామిస్, అంతకు మించి. ఓకేనా స్టూడెంట్స్? Please note it down. Next question students. If the reverse saturation current doubles when the junction temperature increases, how much? For every 10 degree rise in temperature. Hence option 4 is the correct answer. ఇంకా మీరు ఫార్ములా ప్రకారం అడిగితే సార్ కరెక్ట్గా ఫార్ములానే చెప్పండి సార్ అంటే రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎట్ T2 టెంపరేచర్ is equals to reverse saturation current of T1 temperature into 2 power T2 minus T1 by 10. ఇదమ్మా ఫార్ములా. ఈ ఫార్ములాలో మీరు T1 10 డిగ్రీ సెంటీగ్రేడ్, T2 20 డిగ్రీ సెంటీగ్రేడ్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 10 డిగ్రీస్ ఇంక్రీజ్ అయినట్టు T1 T2 అంటే ఏవైనా వాల్యూస్ తీసుకుని వాటి మధ్య 10 డిగ్రీస్ ఇంక్రిమెంట్ ఉండాలి. అలా మీరు తీసుకుంటే 10 డిగ్రీస్ చేంజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 10/10 క్యాన్సిల్ అయిపోయి 2 power 1 2 డబుల్స్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎప్పుడైతే డబుల్ అవుతుందంటే ఫర్ ఎవ్రీ 10 డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ 1 డిగ్రీ అడిగితే 7%. రిమెంబర్ 7% పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ 10 డిగ్రీస్కే. ఒకవేళ క్వశ్చన్ 1 డిగ్రీకి అడిగితే అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. సో ఫర్ 1 డిగ్రీ ఇట్ ఈస్ 7%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలికాన్ PN జంక్షన్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ హ్యాస్ ఎ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఆఫ్ 10 picoamperes. The reverse saturation current at 40 degree centigrade for the same bias is approximately 30 picoampere, 40 picoampere, 50 picoampere, 60 picoampere. స్టూడెంట్ టోటల్గా ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది? 20 డిగ్రీస్. అంటే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందమ్మా. ఇప్పుడు 20 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ వరకు ఒక లైక్ 10 డిగ్రీ సెంటీగ్రేడ్, 30 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ వరకు ఇంకొక 10 డిగ్రీ సెంటీగ్రేడ్, టోటల్గా 20 డిగ్రీ సెంటీగ్రేడ్ అమ్మా. ఇప్పుడు మనం ఇనిషియల్గా 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 picoampere, అదే 30 డిగ్రీస్కి వెళ్ళేటప్పటికి డబుల్ అవుతుంది అంటే 20 picoampere.
30 degrees నుంచి 40 degree సెంటిగ్రేడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ 20 పికో యాంపియర్ ఉంది కదా, 20 పికో యాంపియర్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది. హౌ మచ్, 40 పికో యాంపియర్స్. ఇదమ్మా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 40 పికో యాంపియర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 15th one. The reverse saturation current of a biased PN junction diode increases 32 times due to a rise in ambient temperature. If the original temperature was 40 degrees centigrade, what is the final temperature? కొంచెం ట్విస్టెడ్ అమ్మ. నీకు ఇలానే క్వశ్చన్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇలా వస్తే మంచిదే. ఇది కూడా గేట్ లెవెల్, ఈ బీటెక్ లెవెల్. నువ్వు బీటెక్ లెవెల్ గేట్ లెవెల్లో నేర్చుకుంటే ఈ సెట్ పేపర్ ఈజీ అవుతుంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నా. ఈ సెట్ లెవెల్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఏదైనా సరే తప్ప రాసిస్తారు. ఆ క్వశ్చన్సే తీసుకొని చెప్తున్నా. ఈ సిరీస్ చూడండి చాలు, మిగతా ఏ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్ రెఫర్ చేయాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నా. ఓకే, కమింగ్ టు ద పాయింట్. వాళ్ళు ఏమన్నారు, 20 to 32 టైమ్స్ అన్నారు కదా. 32 ఇప్పుడు ఇదే ఫార్ములా తీసుకోండి, దిస్ ఫార్ములా, దట్ ఈస్ రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది I02 వాల్యూ అనేది 2⁵ టైమ్స్, అంటే 2⁵ ఎంత, 32 టైమ్స్ ద రివర్స్ సాచురేషన్ కరెంట్ అమ్మ. వాళ్ళు ఇచ్చింది ఇదే, వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ని నేను మీకు ఈక్వేషన్ ఫామ్లో చూపించా ఈజీగా అర్థం అవ్వడానికి, అంతే. మిగతా అంతా నేనేం చేయలేదు ఇక్కడ. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రీడ్ ద క్వశ్చన్. The reverse saturation current of a biased PN junction diode increased 32 times with the ambient temperature. ఇనిషియల్గా టెంపరేచర్ అంటే ఒరిజినల్ టెంపరేచర్ వచ్చేసి T1 40 degree సెంటిగ్రేడ్ అమ్మా. వాట్ ఈస్ ద ఫైనల్ టెంపరేచర్, టెంపరేచర్ ఎంతవరకు ఇంక్రీజ్ అయింది ఎప్పుడైతే రివర్స్ సాచురేషన్ కరెంట్ 32 టైమ్స్ ద ప్రీవియస్ వన్ అయినప్పుడు. అంటే ఇక్కడ సింపుల్గా T2 అడుగుతున్నారమ్మా, అంతే, ఇంకేం లేదు. కన్ఫ్యూజ్ ఏం కాకండి, T2 అడుగుతున్నారమ్మా. ఫార్ములా ఇది. సో ఇక్కడ 2⁵ అంటే T2 - T1/10, T2 - T1/10 ఈజ్ ఈక్వల్స్ టు 5. అంతే కదా, 2⁵ 2⁵T2 - T1/10. So T2 - T1/10 is equal, T2 - T1 is equals to T2 - T1, 50. T2 is equals to 50 plus 40, ఎంతమ్మా, 90 degrees. So the correct answer is 90 degrees. ఇలా కూడా క్వశ్చన్స్ రావచ్చు. మీరు నా సిరీస్ చూడండి చాలు, మిగతా ఏ క్వశ్చన్స్ వద్దు. రైట్. Next question. A silicon diode is carrying a constant current of 1 milliampere. When the temperature of the diode is 20 degrees centigrade, diode voltage is found to be 700 millivolts. If the temperature rises to 40 degrees centigrade, diode voltage becomes approximately equal to 740 millivolts, 660 millivolts, 680 millivolts, 700 millivolts. ఇది అడిగారమ్మా. ఇంతవరకు టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల డయోడ్ రివర్స్ సాచురేషన్ కరెంట్ కనుక్కున్నాం, ఎలా చేంజ్ అవుతుందో చూసాం. నెక్స్ట్ క్వశ్చన్, టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల డయోడ్ వోల్టేజ్ ఏమవుతుంది, అదమ్మా. ఇది చూడాలి ఎలా. నెక్స్ట్ చూద్దాం, ఇట్స్ వెరీ ఈజీ. ఏంటంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫర్ ఎవ్రీ 1 degree రైజ్ ఇన్ టెంపరేచర్ డయోడ్ వోల్టేజ్ రెడ్యూసెస్ బై 2.5 millivolts per degree centigrade. సో 1 degreeకి 2.5 millivolts తగ్గుతుంది డయోడ్ వోల్టేజ్ అనేది టెంపరేచర్ వల్ల. సో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ డయోడ్ వోల్టేజ్ రెడ్యూసెస్. నెక్స్ట్ టైము యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ డయోడ్ వోల్టేజ్ ఇంక్రీజెస్, డిక్రీజెస్, కాన్స్టాంట్, ఇండిపెండెంట్ అలా రావచ్చు. మేబీ న్యూమరికల్ టైప్లో అడగచ్చు. ఓకేనా. నౌ కమింగ్ టు ద పాయింట్, 20 degree centigrade దగ్గర 700 millivolts, అదే 40 degree centigrade దగ్గర
అంటే మొత్తం టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, 20 degrees ఇంక్రీజ్ అయింది. ఫర్ 1 degree 2.5 milli అయితే 20 degreesకి ఏమవుతుందమ్మా, 50 millivolts. సింపుల్ అమ్మా. ఫర్ 1 degree centigrade 2.5 millivolts డిక్రిమెంట్. ఫర్ 20 degree centigrade 20 into 2.5 50 millivolts. దట్స్ ఇట్. సో మనం ఒరిజినల్ వాల్యూ నుంచి 50 millivolts తీసేస్తే దెన్ ఆన్సర్ విల్ బి 650 millivolts. ఆప్షన్స్లో నియర్ బై ఆన్సర్ తీసుకోవాలి. ఒకవేళ 650 లేకపోతే ఇక్కడ చూడండి ఆప్షన్ 4 వరకు ఏమి లేదు, అప్పుడని మీరు ఆప్షన్ 5 650 millivolts, ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రాయకూడదు కదా. ఉన్న ఆప్షన్స్లోనే నువ్వు సెలెక్ట్ చేయాలి. వాళ్ళని అడగట్లా ఆన్సర్ ఏంటి బాబు అని అడగల, 4 ఆప్షన్స్ నీకు ఇస్తున్నాం వీటిలో కరెక్ట్ ఆన్సర్ చెప్పు అని అడిగారు. సో నియర్ బై ఆన్సర్ చెప్పాలి. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఆప్షన్ 2 660 millivolts. సో ఈ ఒక్క విండోలో డయోడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డయోడ్ రివర్స్ ఛార్జింగ్ కరెంట్ ఏమవుతుంది, డయోడ్ వోల్టేజ్ ఏమవుతుంది అని క్లియర్గా వచ్చిందమ్మా. ఓకేనా, నోట్ ఇట్ డౌన్.